అమ్మమ్మ ఊర్లో మా బాల్యం మర్చిపోలేని వేసవి జ్ఞాపకాలు. అది వేసవి కాలం. సెలవులు రాగానే మా అందరి మనసుల్లో ఒకే ఆలోచన: ఎప్పుడెప్పుడు అమ్మమ్మ గారింటికి వెళదామా? మా అమ్మమ్మ, తాతయ్య మా రాక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూసేవారో. మా అమ్మమ్మ ఊరు పాకల గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. ఆ ఊరి పేరు వినగానే మనసులో ఒక తీపి జ్ఞాపకం మెదిలేది. బస్సు దిగగానే ముందు ఒక చిన్న కాలువ, ఆ వంతెన దాటగానే పెద్ద యాప చెట్టు. ఆ దారి మొత్తం ప్రకృతి ఒడిలో మునిగిపోయినట్టు ఉండేది. కొంచెం ముందుకు వెళ్తే జాలమ్మ గుడి, అక్కడే రచ్చబండ. మమ్మల్ని చూసి బంధువులంతా అడిగే ఆప్యాయమైన ప్రశ్నలు: ఎలా ఉన్నావు బంగారం? అమ్మమ్మ ఇంటికి వెళ్లి కాళ్ళు కడుక్కొని అత్తయ్య మావయ్యల ఇళ్లకి తిరిగొచ్చేసరికి మా ఆటల ప్రపంచం మొదలయ్యేది. తుమ్మ చెట్లు ఎక్కడం, వాలిపోయిన చెట్టు మీద బస్సు ఎక్కినట్టు ఆడుకోవడం, సముద్రం దగ్గరకు వెళ్లి గవ్వలు, ఎంట్రకాయలు, త్రకాయలు తీసుకురావడం, వాటితో గజ్జెలు, ఉంగరాలు చేసుకుని ఆడుకోవడం. చిన్న పిల్లల మాదిరిగా మట్టి పొయ్యి పెట్టుకుని అన్నం, కూరలు వండుకొని స్నేహితులందరికీ పంచిపెట్టే ఆ ఆనందం. అమ్మమ్మ కోసం కట్టెలు ఏరుకొచ్చి అమ్మమ్మ వండిపెట్టు అని చెప్పడం, సగం ఉడికిన అన్నం కోసం గోల చేయడం, రాగి సంగటి, చేపల కూర, నిమ్మకాయ పచ్చడి, అందరం కలిసి తినే ఆ రుచి ఇప్పటికీ మరిచిపోలేం. రాత్రి నులక మంచాలపై లేదా నేల మీద పడుకుని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ కథలు చెప్పుకుంటూ నిద్రపోయే రోజులు. ఉదయాన్నే కోళ్ల కూయుడు, తూర్పున ఉదయించే సూర్యుడు, వేపపుల్లలతో పళ్ళు తోముకుంటూ ప్రకృతిని ఆస్వాదించిన ఆ క్షణాలు. పుచ్చకాయ తోటలు, తాటి ముంజలు, అంగడిలో మిఠాయిలు, చిన్న చిన్న ఆనందాలు, కానీ పెద్ద జ్ఞాపకాలు. ఇలా చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయేవి. ఇంకా 4 రోజులుంటే బాగుండేది అనిపిస్తూ మళ్ళీ మా ఊరికి తిరిగి వెళ్లాల్సి వచ్చేది. కానీ అమ్మమ్మ ఊరిలో గడిపిన ఆ బాల్యం మా హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం.